హాయ్ అండి. అందరికీ నమస్కారం. సునీతాస్ కిచెన్‌కి స్వాగతం. అదేనండి మనకి మంచి ఎవరైనా చెప్తే వినటం చాలా తక్కువగా ఉండటం చెడు అనుకోండి. బాగా మనం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాం. ఎందుకంటే అది మనకంత అట్రాక్షన్ ఇస్తుందన్నమాట. అదే బీరకాయ గురించి చెప్తున్నానండి. బీరకాయ తినమంటే ఎవరు తింటాం చెప్పండి? బిర్యానీకి ఉన్నంత క్రేజ్ బీరకాయకి ఉండదు కదా! మంచైనా అంతే. మనం బీరకాయ కూరకి మనం అన్నీ సిద్ధం చేసుకునేలోపు బీరకాయ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. బాలింతరాలప్పుడు అందరికీ బీరకాయ కూర వేసి పెట్టి భయపెట్టేసి ఉంటారు కాబట్టి బీరకాయ కూరకి చాలా దూరంగా ఉంటారు చాలామంది. దాంట్లో ఫస్ట్ నేనే అనమాట. కానీ ఇది చేసే మేలు ఏ కూరగాయ చేయదని నేను అంటాను. ఎందుకంటే బాలింతరాలప్పుడు దీంతోనే పాలు పోసి కూర వండారు, దీంతోనే ఇగురు వండారు, దీని తొక్కలతో పచ్చడి చేశారు. అలా బీరకాయ అంటే భయం పుట్టించారన్నమాట. బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అందరూ తప్పకుండా తినవలసిన వెజిటేబుల్. అస్తమానం కాకపోయినా దాన్ని రకరకాలుగా వండుకుని వారానికి 2 సార్లైనా తింటే మంచిది. నేను కూరకు అన్నీ రెడీ చేసుకున్నాను. బీరకాయలు, ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం కూర వేసేసుకుందాం. ముందుగా నూనె వేడెక్కాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తాలింపు వేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు సరిపడినంత వేసుకోవాలండి. ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది, కూర తినలేరు అన్నమాట. ఆల్రెడీ బీరకాయ చప్పగా ఉంటుంది కదా, మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని మగ్గేదాకా ముక్క మగ్గకుండా ఏ కూర ఉల్లిపాయ మగ్గకుండా ఉన్నా కానీ అస్సలు బాగోదు. ఇది మగ్గాలంటే దీనికి ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ మగ్గుతుంది. అలాగే మనం దీనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ప్రతి కూరలో పసుపు వేయాలంటండి. ఎందుకంటే మగవాళ్ళు తినేటప్పుడు కూరలో పసుపు లేకుండా తినకూడదు అనేసి అంటారు. కాబట్టి ప్రతి కూరలో పసుపు, అలాగే కలర్ కూడా బాగుండటం కోసం కూడా ఇది వాడతారన్నమాట. దీనికి మనం గుడ్లు వేయించుకోవాలండి. నూనె వేసుకుని దాంట్లో పసుపు వేసుకుని వేపేసుకోవడమే. అంటే ఇందాక ఆయిల్లోనే పసుపు వేసి కొంచెం గుడ్లు వేపేసుకోవచ్చు. నేను మర్చిపోయానమాట ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ. కాబట్టి మళ్ళీ వేరే గిన్నె పెట్టి గుడ్లు వేయిస్తున్నాను. చూసారు కదా, మంచి కలర్ వచ్చేదాకా పసుపు వేసాం కాబట్టి సూపర్గా కలర్ వచ్చినాయి. వేగిన గుడ్లని ఈ మగ్గిన ఉల్లిపాయలో వేసుకుని ఒకసారి కదుపుకొని మనం నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలను కూడా వేయించుకోవాలి. దీంట్లో వేసి వేపుకొని కొంచెం కలర్ కోసం, మరీ తెల్ల తెల్లగా ఉంటే కూర తినలేం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. వేసుకుని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కారాన్ని ఒకసారి కదిపితే ఇది కొంచెం వేగిందండి. వేగిన దాన్ని ఇంకొకసారి వేగనిచ్చి నెక్స్ట్ మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చు అన్నమాట. బీరకాయలు కొయ్యటం 3-4 కోసినా కానీ చూడటానికి గిన్నె నిండా కనిపించినా అది ఉడికేసరికి 2 గంటే రాదు. చాలా తక్కువ కర్రీ అవుతుంది. ఎందుకంటే అదంతా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. దీన్ని బాగా కలుపుకుంటే దీంట్లో స్పెషల్గా మనం గ్లాసులతో వాటర్ ఏం పొయ్యక్కర్లేదండి. దాంట్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. ఆ వాటరే మనకి మగ్గి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా లాక్కునేదాకా మనం కూరను మగ్గనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి. అంతా బాగానే ఉంది కానీ వీడియో అంతా చూసి వెళ్ళిపోకుండా ఆ కింద ఉన్న బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీరు ఏమన్నా అనుకుంటే ఈ కర్రీ గురించి అది ఒక కామెంట్ చేస్తే కొంచెం పరిచయం పెరుగుతుంది కదా. ట్రై చేయండి. ఇప్పుడు దీని మీద మూత పెడదామండి. కాసేపు మూత పెడితేనే కానీ దాంట్లోంచి వాటర్ బయటికి రాదు. మూత పెట్టని చూసారా, కొంచెం ఎసరు వచ్చింది. అదంతా లాగేసుకుంటే మనకి ఆ బీరకాయ ముక్క కలర్ మారాలి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడే మనకి కర్రీ రెడీ అయినట్టుమాట. ఒకసారి కదిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకొంచెం వాటర్ బయటకు వచ్చి అది పూర్తిగా కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు కాసేపు మగ్గింది అంటే 2-3 సార్లు చూసుకోకపోతే, ఒకసారి వేసవకాలం సీజన్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అన్నమాట బీరకాయలో. అప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటరే సరిపోయిందండి. చూసారా, కూర దగ్గరికి వచ్చేసింది. నేను వండటానికి ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఆల్మోస్ట్ కూర ఇద్దరికి సరిపడా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మరిన్ని వంటల కోసం ఫాలో అవ్వండి.